ఇక వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా 80 కిలోమీటర్ల మేర ప్రయాణంలో ప్రజలు కార్యకర్తలను పలకరిస్తూ శ్రీకాకుళం చేరుకుంటున్నారు. ఇక జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పర్రాజును అంపోలు జైల్లో ఆయన పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అంపోలు జైలు పరిసరాలతో పాటు శ్రీకాకుళం పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కూడా కట్టుదిట్టం చేసినటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. సో మరి భద్రతా కారణాల దృష్ట్యా జగన్కు సిదిరి అప్పలరాజుతో ములాఖత్ మాత్రమే అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా జగన్ దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ వెళ్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నిబంధనల్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయని కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు బలంగా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరోవైపు కావాలనే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు, వారి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. జగన్ను ప్రజలతో మమేకం కాకుండా అడ్డుకునేందుకు ఆంక్షలు విధించారా అంటూ వైసీపీ అత్యుత్సాహం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందా అనేటువంటి ఇలాంటి అంశాలపైనే మనం మన మిడ్ డిబేట్లో చర్చిద్దాం. మన మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తానికైతే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్, మస్తాన్ రావు గారు అనలిస్ట్. నమస్కారం అండి. అలాగే చిక్కు రాహుల్ గారు అనలిస్ట్. నమస్కారం సార్ అందరికీ. నమస్తే 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 సార్, ఎలా ఉన్నారు అందరూ? ఎంత బాగున్నాం సార్. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మొత్తానికి జగన్ అయితే సిదిరి అప్పలరాజును వెళ్ళి పరామర్శించేటువంటి సిచ్యువేషన్లో దారి పొడవునా ఇలాంటి నార్మల్గా ఇప్పుడు జగన్ అంటే అభిమానులు చాలామంది ఉంటారు. దాంతోపాటు ఆయనకున్నటువంటి ప్రజాబలమే కావచ్చు, అభిమానులే కావచ్చు, ఎవరైనా కూడా నార్మల్గా వస్తూ ఉంటే కలిసి పలకరించి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ అలాంటి ఓన్లీ సిదిరి అప్పలరాజుని ములాఖత్లో మాత్రమే కలవాలి అనేటువంటి నిబంధనల్లో మరి ఇలాంటి రోడ్ షోలకు సంబంధించినటువంటి ఈ విషయంలో మరి ఏమైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయా? జగన్ చెప్పారా అసలు ఇలా మేము పలకరించుకుంటూ వెళ్తూ ఉంటాం, దాంతోపాటు ఉన్నటువంటి అభిమానులే కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పలకరించుకుంటూ వెళ్తామనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పోలీస్ వాళ్ళకు? మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. వినిపిస్తున్నాయా? వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అరాచకాల పైన కానీ, అన్యాయాల పైన కానీ, రైతులకు సంబంధించిన ఇబ్బందుల పైన కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల పైన కానీ, వీళ్ళు చేసిన దౌర్జన్యాల పైన కానీ, వీళ్ళు చేసిన మర్డర్ల పైన కానీ, రేపుల పైన కానీ, లేక అనేక రకాల సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో సృష్టించినప్పుడు వాటిని ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి, వాళ్ళను ఓదార్చాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి, ఆ ఓదార్పులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఈ రోజు సిరిది అప్పలరాజు గతంలో కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు టార్చర్ పెట్టి చంపిన తర్వాత అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఇదే ఆంక్షలు పెట్టారు. మనం ఏమన్నా ఇప్పుడు స్వతంత్ర పోరాటం జరుగుతుందా ఆ భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ? అలాంటి పోరాటాలు, యుద్ధాలు ఎక్కడ జరగలేదు కదా. ఇక్కడ మన దేశానికి సంబంధించిన యుద్ధం కూడా జరగలేదు కదా. అక్కడెక్కడో ఇరాన్లోనూ అమెరికాలోనూ అక్కడ జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగలేదు కదా. జరగనప్పుడు మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, మీరు పెట్టినటువంటి టార్చర్లు, వాటికి సంబంధించినటువంటి మా పార్టీ సంబంధంతో పాటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ప్రతిపక్ష నాయకుడుగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అంతకుముందు గతంలో వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా ఆయన చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. ఆ చూడను పోయినప్పుడు మీ పని మీరు చేస్తే సరిపోతుంది కదా. దానికి ఎందుకు అనవసరమైనటువంటి ఆంక్షలు పెట్టడం ఏంది? అడగపోతే పోలీసులు రానికుండా చేయడం ఏంది? రోడ్లు తవ్వడం ఏంది? ముందే అడ్వాన్స్ గా రాత్రికి రాత్రి గృహ నిర్బంధాలతో పాటు అరెస్ట్ చేయడం ఏంది? రకరకాల చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం, ప్రజల మీద మీరు ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందా? దీంట్లో అంత పెద్ద నేరం అయితే ఏంది లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమో అనేటువంటి ముందే ఎలాంటి నిబంధనలు పెట్టించి అనుకోవచ్చు కదా.
ఇప్పుడు మీరు నేను అందరం చూడంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 2010 నుండి ఆయన ఓదార్పు యాత్ర, నేను ఆయనతో పాటు కంటిన్యూ ఆయనతో పాటు నేను కూడా చేసిన ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ అనేక రకాలుగా ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు పలానా చోట పలానా టీడీపీకి, పలానా కాంగ్రెస్ పార్టీకి, పలానా బీజేపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎక్కడన్నా తాటస్థపడి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా, గలాటలు జరిగిన సందర్భాలు ఉన్నాయా, లేక ఎక్కడన్నా ఏదైనా జరిగిన ఇన్సిడెంట్లు జరిగినవి ఏమన్నా ఉన్నాయి? ఏదన్నా పొరపాటు జరిగితే పోతూ పోతూ దారిలో ఎవరైనా యాక్సిడెంట్ కావడమో చనిపోవడమో జరిగిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాగా గోదావరి పుష్కరాలని పేరు చెప్పి 29-30 మందిని చంపడము, లేక ఒంగోలులో ఒక మీటింగ్ పెట్టి ఆ ఒంగోలు మీటింగ్ లో కొందరిని చంపడము, గుంటూరులో ఏదో చీరలు పంపిణీ అని చెప్పి అక్కడ చంపడము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ అధికారంలో ఉన్న చోట వాళ్ళ చేసిన కార్యక్రమాల్లో ఉన్నాయి తప్ప, మేము అధికారంలోకి వచ్చినప్పుడు కానీ అధికారంలోకి రానప్పుడు కానీ ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు కానీ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క చోటు కూడా మా తరపున అంటూ ఎక్కడే కానీ గలాటలు జరిగిన సందర్భం లేవు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి క్రేజ్ చూసి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద మసిపూసి మా బట్ట వేస్తే అది ఆయన తుడుచుకుంటూ ఉంటాడనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్క చోటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిక్రమించి పోయిన సందర్భం లేదు. ఒక ప్రజానాయకుడుగా ఒక క్రేజ్ ఉన్న నాయకుడుగా, ఒక యువ నాయకుడుగా జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు గతంలో పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన వస్తున్నాడంటే చూడాలి 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 అని జనం తాపాత్రయపడి రోడ్డు మీదకి వచ్చే, అయ్యా నాకు పోలీసులు ఆంక్షలు పెట్టారు, నేను మీ ముఖం చూడను, నేను డోర్ కిందికి దించుకొని పోతాను, నేను పక్కన ఎవరిని చూడకుండా వెళ్ళిపోతానని చెప్పలేడు కదా. వచ్చినటువంటి వ్యక్తులను మాట్లాడించాలనుకుంటాడు, వచ్చినటువంటి వ్యక్తులను చూడాలనుకుంటాడు, వచ్చిన కరచాలనం చేయాలనుకున్నటువంటి అభిమానులను కరచాలనం చేయాలనుకుంటాడు. వాటిని కూడా తప్పుగా భావించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? వీళ్ళు ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టి ఆయన వెళ్లే దారిలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోకుండా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు వచ్చినటువంటి జనానికి ఇబ్బంది పెట్టడానికి కావాలని మీరే చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదండి. కావాలని మీరే చేస్తా ఉన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ. నేను చెప్పేది మీరు చెప్పింది నేను కూడా ఏకీపిస్తే ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎందుకు అవసరము? ఏం అవసరం ఉంది మాకు? శాంతి భద్రతలకు విఘాతం కల్పించాల్సిన అవసరం మాకేముంది? దీనివల్ల వచ్చే మాకు లాభం ఏంది? ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కల్పించినాం అనుకో, ఒకవేళ పొరపాట నేను మీరు ఇంకోరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే అక్కడ మొత్తం మా పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరినీ సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు కేసుల్లో పెట్టించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే ఆలోచన కానీ చేయాలనే ఉద్దేశం కానీ మా పార్టీ క్యాడర్ ను ఇబ్బందులు పెట్టుకోవాలనే ఆలోచన కానీ మాకు ఎక్కడా లేదు. వాళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా కేసులు పెట్టి లోపల పెట్టాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులపైన కానీ, రేపులపైన కానీ, మర్డర్లపైన కానీ కేసులు పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఎప్పుడు దొరికితే అక్కడ అప్పుడు వాళ్ళని కేసుల్లో బుక్ చేసి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప మా ఎంతటా మేముగా ఎక్కడే కానీ ప్రభుత్వానికి విఘాతం కల్పించాలనే ఆలోచన కానీ, ప్రభుత్వాన్ని నవలపాలు చేయాలనే ఆలోచన కానీ లేదు. ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలో వెళుతున్నాడు తప్ప ఇంతవరకు ఏ ప్రాంతానికన్నా పోయి అక్కడ రెచ్చగొట్టడం కానీ, రెచ్చగొట్టి గలాట జరగడం కానీ, ఇంకోటి కానీ జరిగిన సందర్భం లేదు. జరగకూడదని ఇలాంటి నిబంధనలు పెట్టారు అనుకోవచ్చు కదా. అలాంటి ఇంకా ఫ్యూచర్ లో మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సినిమా యాక్టర్ ఇంకోటి అయితే అది కులాలకు ప్రాంతాలకు మతాలకు వచ్చి అతీతంగా వచ్చి ఏదన్నా ఇష్యూ జరిగి ఒకరి మీద ఒకరు పడి ఆ సినిమా యాక్టర్ ఈ సినిమా యాక్టర్ ఆ హీరో ఈ హీరో అని చెప్పి కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఉండదు, అలాంటి అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగి ఉంటే మనం అనుకోవాలి కదా, అలాంటి అవకాశమే లేదు కదా. ఒకవేళ మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఒకవేళ మేమే ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ఉంటే వాళ్ళు రాష్ట్రంలో ఈ మూడల నుండి అనంతపూర్ నుండి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి క్యాడర్ అందరి మీద కేసులు పెట్టడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి మా నాయకుడు మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలని లేరు. వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులను చూడాలి, వాళ్ళను ఓదార్చాలి, వాళ్ళకి మానసిక ధైర్యం ఇవ్వాలి అనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు ఏదో యాక్సిడెంట్ చేసి మర్డర్ కేసులు ఇరికించినటువంటి తండ్రిని తీసుకుపోయి కేసులు ఇరికించి ఈ విధమైనటువంటి కేసుల్లో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టే మేము జాగ్రత్తగా నడుచుకోవాలనే ఉద్దేశమే ఉంది తప్ప మేము రెచ్చగొట్టించి కేసులు పెట్టించి ప్రజలను రాహుల్ గారితో మాట్లాడే ముందు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, వెల్కమ్ టు మీడియా డిబేట్ సార్. రైట్, చిక్కు రాహుల్ గారు మీరు చెప్పండి. తనకి వైసీపీ చెప్తా ఉంది
రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసినటువంటి వాటినే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము సంఘీభావం తెలపడానికో లేకపోతే నార్మల్గా కలవడానికి వెళ్తా ఉన్నాం. సో దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసేసి ఇంకా వేరే విధంగా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్టు కూడా వైసీపీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. మీకు చూస్తున్న ప్రేక్షకులకి, మా వ్యూయర్స్ అందరు కూడా, ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. చూడండి, ఇది జంగ్ సైరన్ అవుతున్న రోజే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, స్పష్టంగా మనము మన తరపున మనిషి పైన ఎటువంటి హింస విభేదాలు లేకుండా మనం ఉద్యమాలు జరపొచ్చుకోండి, ర్యాలీలు జరపవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మన ఆంధ్రప్రదేశ్లో కనుక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే, అప్పుడు మేము చేస్తాం కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం, అప్పుడు మేము చేస్తాం కాబట్టి ఇప్పుడు మీరు చేస్తాం అన్నట్టే ఉన్నదండి. దానికన్నా ఏముందండి దీంట్లో? అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జంగు సరైన వదిలేదా అండి 6 నెలల్లో జగన్ జగన్ అని అట్లా అని చెప్పి జగన్ గారిని మనం అంటాం లేదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డెమోక్రాటిక్ కంట్రీలో మనకు ఫ్రీడమ్ ఉందండి, మనం మాట్లాడవచ్చు, స్వేచ్ఛ వ్యాఖ్య ఉంది, నిరసన తెలిపే వ్యాఖ్య ఉంది. కానీ ఆ నిరసన మనం ఏ విధంగా తెలుపుతున్నాము, ఏ విధంగా అందిస్తున్నాం అనేది ప్రజలకు అందాలండి. అది నేను చెప్పేది. రైట్. ఒకసారి మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు. వెల్కమ్ టు మీడియా డిబేట్ సార్. ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు తర్వాత పోతిరెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. రైట్, విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. మొత్తానికి కూటమి ప్రభుత్వం మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తూ ఉంది. ములాఖత్లో మీట్ అయ్యేటువంటి ఈ క్రమంలో సరే నార్మల్గా జనాదరణ ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఖచ్చితంగా వస్తూ ఉంటారు. సో వీటిని కూడా అడ్డుకోవడం ఏంటి, కలవకుండా చేయడం ఏంటి అంటూ కూడా మండిపడుతూ ఉంది వైసీపీ. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్, మీకు అట్లాగే ప్యానలిస్ట్కి ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. సార్, ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆడుకోవాలి. చెప్పండి. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు, వినపడుతుందండి? చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి వచ్చారు. అక్కడ మత్స్యకారులు ఎవరైతే చనిపోయారు, ఆ రోజు మిస్ అయిపోయి చనిపోయారు సముద్రంలో, ఆ రోజు పరామర్శించడం వచ్చారు. ఆ రోజు ప్లే కార్డులు కొన్ని వందల మంది వచ్చి ప్లే కార్డులు పట్టుకొని ఏం మాట్లాడారు సార్? గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంటారు, దే ఓన్లీ నీడ్ ఆర్డర్స్ అంటారు. అంటే మహేష్ బాబు సినిమా ఏదైతే ఆ బిజినెస్ మ్యాన్ సినిమా ఉందో, ఆ సినిమాలో మహేష్ బాబు చెప్పే డైలాగు సూర్యాబాయ్ అంటే ఆయన మాఫియాడాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాఫియాడంతో పిలుస్తారా మీరు? ఏ రకమైన అత్యుత్సాహం అండి ఇది? ఏ రకమైన కార్యకర్తలు అండి ఇంత? ఏ రకమైన క్యాడర్ అండి? అంటే ఒక రాజకీయ నాయకుడు ఇక్కడ ప్రజాస్వామ్యంగా పోవాల్సిన వ్యక్తి ఈ రకమైన ప్లే కార్డులు పట్టుకుని కొన్ని వందల వేల మందిని సమీకరించి వాళ్ళకు డబ్బులు వెదల్లి ప్రతి వ్యక్తికి ఒక రకమైన ఒక టార్గెట్, మీరు 1000 మంది దాండి, మీరు 5000 మంది దాండి, మీరు 10,000 మంది దాండి అని ఇలా టార్గెట్లు పెట్టి, సార్ నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో అనంతపూర్లో ఒక పెళ్లికి వెళ్తే 25,000 మందిని సమీకరించమని ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి. కడప జిల్లాలో ఒక రిసెప్షన్ రమ్మని కోరితే జగన్మోహన్ రెడ్డి గారిని 25,000 మంది తక్కువ ఉంటే నేను రాలేను, అంతమంది మీరు సమీకరించగలిగితే చెప్పండి నేను వస్తానని ఆయన సూచన ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల లక్షల మందిని సమీకరించాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా? ఒక వ్యక్తి ఒక కనీసము ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఈ రోజు ఒక పులివెందుల ఎమ్మెల్యే అయినా వీళ్ళు చెప్తారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్తారు, మాకు 40% ఓటు మాజీ సీఎం కదండి, మమ్మల్ని నువ్వు మాడితే వినొచ్చు. మాజీ సీఎం 5 సంవత్సరాలు పాలించారు కదా, ఏపీని 5 సంవత్సరాలు పాలించారు కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టాలి. ఏపీని 5 సంవత్సరాలు ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం ఎమ్మెల్యేగా గుర్తుపెట్టుకున్నాం. ఆయనకేం ప్రోటోకాల్ లేదు, ఆయన ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేకి ఏ ప్రోటోకాల్ ఉంటుంది అదే ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అయితేనే ఆయన ప్రోటోకాల్, మళ్ళా ఒక క్యాబినెట్ మినిస్టర్ ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళాలండి ప్రజలకి? అయినా మేము ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీలు, సిఐలు వేసి ఆయనకు ఈ రోజు మేము ఆయన సెక్యూరిటీ ఇస్తున్నాం. కానీ దాన్ని ఆయన రకరకాలుగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా 100,000 మంది సమీకరించడం, రకరకాలుగా అక్కడెక్కడో పోతే రప్పరప్ప అని కొన్ని ప్లేకాలు పెడతారు.
అక్కడ అదేంటంటారు గంగమ్మ జాతరలో పొట్టేలతో నడిచినట్టు అంటారు. అంటే ఆయన ఏమైనా పుష్పనా, లేదంటే రెడ్ శాండల్ స్మగ్లరా? వీళ్ళంతా కూడా ఆయన గ్యాంగా? ఏ రకమైన ఒక విష సంస్కృతిని వీళ్ళు పెంచి పోయిస్తారండి? ఇప్పుడు ఆయన పోయింది దానికి సీదిల్ అప్పలరాజు అనే వ్యక్తి, ఆయన ఎక్స్ మినిస్టరు, ఆయన కుమారుడు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా. సార్ నేను అంటున్నా, ఎవరో ఒక తెలియని వ్యక్తో, లేదంటే ఒక రిమోట్ విలేజ్ లో ఉన్న ఒక రైతు, లేదంటే ఒక రైతు పెట్టో ఒకవేళ ఇలా తప్పులు చేసి చేయించండి. ఒక మినిస్టర్ గా ఉన్న వ్యక్తి, ఈ సమాజానికి ఆదర్శవంతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తి, బతకాల్సిన వ్యక్తి, ఆయన కొడుకు కేవలం LLR తో, అంటే లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తో మాత్రమే ఆయన బండి నడపడం. అది కూడా కండిషన్ ఏంటి సార్? ఎవరికైనా ఒక లర్నర్ లైసెన్స్ ఇస్తే వెనకల పర్మనెంట్ లైసెన్స్ ఉన్న హోల్డర్ వెనక కూర్చోవాలి, ఆయనకు ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగా ఆయన గైడ్ చేయాలి. అలాగే ఏమీ లేకుండా మీరు ఒక బైక్ తీసుకెళ్లి ఒక నేషనల్ హైవే మీద పోయి లర్నర్ లైసెన్స్ తో ఒక మనిషిని గుర్తి చంపి కనీసం అతను చనిపోయాడా బతికున్నాడనే ఇది కూడా పట్టించుకోకుండా, ఆయన హాస్పిటల్ తీసుకెళ్లకుండా మీ ఇష్టానుసారం ఇతన్ని పక్కకు పెట్టి సిద్ధార్థ అనే వ్యక్తిని మళ్ళా దాంట్లో తెచ్చి పెట్టడం కేసులో ఆయన లొంగిపోవడం చెప్పడం. అట్లాగే వారి ఇంటికి వెళ్ళి మీకు ₹1,00,000 ఇస్తాం, ఈ కేసును మీరు పట్టించుకోవద్దు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని వాళ్ళని ప్రతిమానడం, లేదంటే మా ఇంట్లో జాబ్ ఇస్తాం మీరు పట్టించుకోవద్దని చెప్పడం. ఇవి ఏ రకమైన పరిస్థితి సరి? సార్ నేను అడుగుతున్నా, వీరి వల్ల ఎవరైతే చనిపోయారో, ఆయన యాదవ్ కులానికి చెందిన ఒక పేద రైతు, అతను గొర్రెల కాపరి, ఆ వ్యక్తి ఇంటికి ఆ వ్యక్తిని పరామర్శించరా? ఆ వ్యక్తికి చిన్న బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ తండ్రి లేడని తప్పిస్తున్నాడు, ఆ బిడ్డని మీరు పరామర్శించరా? లేదంటే ఆ తల్లిని మీరు పరామర్శించరా? ఈ రోజు ఆ కుటుంబానికి దిక్కులేని పరిస్థితి అండి. కనీసం నెలకు ₹10,000 సంపాదించే దిక్కులేదు ఆ ఇంటికి. ఈ రోజు ఆ ఇంటిని పరామర్శించరు, ఆ ఆడవారిని పరామర్శించరు. సీదిల్ అప్పలరాజు ఈ రోజు సార్ కొడుకు తప్పు చేశాడు, మీరేమైనా కనీసం బుద్ధి చెప్పి అతన్ని పోలీసుల దగ్గర లొంగింప చేయాల్సి మీరు అతన్ని పక్కన పెట్టి ఇంకొక వ్యక్తిని పోలీసులకు అప్పగించడం. అట్లాగే సార్ సాక్ష్యాధారాలను తారుమారు చేయాలని ప్రయత్నించడం, లేదంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని భయపెట్టడమో బతిమాలడము. ఇది ఏ రకమైన రాజకీయం అండి? ఏ రకమైన ఎంత కూటమి చేస్తున్న కుట్ర అంటున్నారు కదా, ఎంత కూటమి ప్రభుత్వం మా మీద కుట్ర చేస్తుంది, అనవసరంగా సిదిరి అప్పలరాజును జైలుకి పంపించారని చెప్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా, మీకు అన్ని తెలుసు, మీరు ఒక డిబేట్ చేస్తున్నా అంటే మీకు అన్ని తెలుసు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, అక్కడ ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపేశారో ఆ వ్యక్తి నీ కొడుకు కదా, ఆరవ వర్మ కాదా? లేదంటే మేము ఇంకొకరిని ఎవరన్నా అక్కడ ఫోటోలో ఉంటే మేము తప్పుడు కేసు పెట్టి మిమ్మల్ని లిఖించామా? చంపింది నీ కొడుకు కాదా? బైక్ తోలింది నీ కొడుకు కాదా? 10వ తేదీ బైక్ తోలి చంపేస్తే 14వ తేదీ లొంగాడు అతను. మరి ఆ లొంగిపోయిన వ్యక్తి ఎందుకు లొంగాడు? నిజంగా మీరు కానప్పుడు ఆ రోజు ఎందుకు మీరు తిరగబల్లా? అంటే నీ కొడుకు చంపాడు, యాక్సిడెంట్ చేశాడని తెలుసు సార్. మీకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు ఎవరినైనా మీరు చాదగాక డ్రైవింగ్ చేసి ఎవరినైనా చావు కారణమైతే యాక్సిడెంట్ లో దానికి కల్పబుల్ హోమిసైడ్, దానికి ఏదైతే సెక్షన్ ఉన్నాయో ఆ సెక్షన్ లో పెట్టాం. ఏదైతే భారత న్యాయ స్మృతిలో చట్టాలు ఉన్నాయో, ఆ ఏదైతే ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో ఆ చట్టాలను ఉపయోగించి, ఆ ఐపీసీ సెక్షన్స్ ఉపయోగించి కేసు పెట్టాం, ఆ రకంగా జైలు పంపించాం. అట్లాగే ఆ కేసులో ఏదైతే గౌరవారు చేయాలని రాహుల్ గారు దానికోసమే సీదిల్ అప్పలరాజును దీంట్లో తప్పేముందండి? ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు, ఒకసారి రాహుల్ గారు మీతో మాట్లాడారు. విజయశేఖర్ రెడ్డి గారు, ఒక్కసారి రాహుల్ గారికి క్వశ్చన్ ఉందంట, ఒక్కసారి మీతో మాట్లాడినాక మళ్ళీ మనం కృష్ణకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకవేళ కనుక మనము ఆర్టికల్ సెక్షన్ 9 క్లాస్ 3 కాన్స్టిట్యూషన్ లో తీసుకుంటే కెపాసిటీ కమ్స్ అండర్ డెమోక్రసీ, ధర్నాస్ అండ్ ర్యాలీస్, అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదండి. ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు, కాకపోతే దాని వల్ల ఇబ్బంది కలగకూడదు. నేను ఇక్కడ వైసీపీకి టీడీపీకి ఇద్దరికి మద్దతు ఇవ్వట్లేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సెక్షన్ క్లాజ్ 19(3). రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, మనం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నామా, రాజధానిలో ఉన్నామా? ఇప్పుడు వైసీపీ ఉల్లంఘిస్తుందంటారా లేకపోతే సార్ ఈ రోజు అక్కడున్న కార్యకర్తలు ఎయిర్పోర్ట్ లేక లోపలికి దూసుకెళ్లారు, ఎయిర్పోర్ట్ బ్లాక్ చేశారు. అట్లాగే సార్ విజయనగరం వైపు శీలానగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.
అట్లాగే చెన్నై కలకత్తా రహదారి మీద వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. సార్ అతనికి ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఆనంద్ గారు రాహుల్ గారు ఈ రకంగా మీరు చేయకూడదని ఒక్క చెప్పిన నిమిషం తర్వాత రాహుల్ గారు ఇస్తా. ఒకవేళ ఇలా జరుగుంటే ఉమ్. విజయవాడలో తెలుగు సేన పార్టీ ఎందుకు పేలిపోయేది అసలు? ఏం మాట్లాడతారండి? తెలుగు సేన ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మీకు గుర్తు లేదా? తెలుగు సేన ఎంతమంది ఎవరిని కుర్చీలు డివైడ్ వేసుకొని చేస్తున్నారు? కూర్చున్నారు? ఏంటండి ఇది? మీరు కరెక్ట్ గా మాట్లాడండి. మీరు సెక్షన్లతో పాటు మాట్లాడండి. ఏంటి? మీరు మీకు సెక్షన్లు తెలియకపోతే మాట్లాడుతూ మీరు నేను నిజం అసలు చెప్తున్నాను. అసలు ఈ ఎవరండి? ఇది నాకు అర్థం కాదు. తెలుగు సేన ఏంటి? తెలుగు సేన పార్టీ ఎక్కడుంది? జనసేన పార్టీ అనుకోండి, తెలుగుదేశం పార్టీ అనుకోండి, అన్ని కుటుంబాల పార్టీ అనుకోండి. మీరు ఇక్కడికి వచ్చి నీ ఇష్టమా? నీ ఇష్టమా? 19 క్లాస్ 3 ఆనంద్ గారు 19 క్లాస్ 3 ప్రకారం ఏ వ్యక్తిని హామీ చేయకుండా ఎటువంటి ర్యాలీ అయినా తీసుకోవచ్చు అనే ప్రజాస్వామ్య హక్కు మనకు ఉందా లేదా? ఆనంద్ గారు ఇది అడగండి ఫస్ట్. ఉంది 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 చెప్పండి చెప్పండి. ఏమండి నాకు తెలిసినంత వరకు ఏమండి డిబేట్ లో పద్ధతిగా మాట్లాడే వాళ్ళను కాన్షియస్ లో మాట్లాడే వాళ్ళను డిబేట్ తీసుకురండి. ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని అవమానం చేయొద్దు దయచేసి. అవమానించేటువంటి పనులు చేస్తే మిమ్మల్ని తీసుకురాము కదండి. ఏం మాట్లాడతాం? నాకు వచ్చి డిబేట్ వచ్చి చెప్పండి. ఏం మాట్లాడతాం సార్? అసలు ముక్కు మొక్క తెలియదు తీసుకొచ్చి మీరు డిబేట్ పెట్టి ఏం మాట్లాడమంటారు మమ్మల్ని? ఎవరు ముక్కు మొక్క తెలియదు? మీరు ముక్కు మొక్క తెలుసుకొని మాట్లాడండి. ఓకే రాహుల్ గారు ఒక నిమిషం. రాహుల్ గారు విజయశేఖర్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడతారు. దాని తర్వాత రైట్ చెప్పండి మీ వర్షన్ చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు. ఓకే సార్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. రెండో మాట, అనవసరమైన విషయాలు మాట్లాడద్దండి. మేము చాలా డిగ్నిఫైడ్ రాజకీయాలు చేసేవాళ్ళం. రాహుల్ గారు ఒక నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడాక మళ్ళీ దగ్గర వస్తాం. చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు. సార్ నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ పర్యటన అయితే పెట్టారో దానికి క్లియర్ కట్ గా ఆయనకు ఆన్సర్ చెప్పారు. అయ్యా ఇంత మంది మించి మీరు జనం రాకూడదు, ఎక్కడ ట్రాఫిక్ బ్లాక్ అవ్వకూడదు, ఇలా మీరు ఈ రూట్ లో వెళ్ళినని క్లియర్ గా ఆయనకు కండిషన్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇష్టారాజ్యంగా జనాలు పిలిచి బ్లాక్ చేసి అసలు ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు మత్స్యకారుల కోసము అసలు అక్కడ రైలింగ్స్ అన్ని ఇరిగిపోయాయండి. కొడతారు. రైట్ ఒకసారి మనం ఒకసారి ఇంకా కృష్ణకాంత్ గారితో మాట్లాడాలి. ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకునే విషయాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి కృష్ణకాంత్ గారి దగ్గరికి వెళ్ళాక ఒకసారి రాహుల్ గారు విజయశేఖర్ రెడ్డి గారు రాహుల్ గారు ఒక్క నిమిషం. మనం కృష్ణకాంత్ గారి దగ్గరకు వెళ్ళాక వర్షన్ విన్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కృష్ణకాంత్ గారు మీరు చెప్పండి. సార్ ముందుగా మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకి తోటి ప్యానలిస్ట్కి నమస్కారం అండి. సార్ ఇక్కడ మిత్రులు మాట్లాడుతూ చూస్తున్నా నేను. అంటే విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు మరి వాళ్ళైతే మిత్రులు ఒకరు ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 19 గురించి. ఆర్టికల్స్ బ్రదర్ నన్ను మాట్లాడివ్వండి ఫస్ట్ ఒక నిమిషం. చెప్పండి కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు హలో వినబడుతుందండి? రైట్ చెప్పండి వినిపిస్తుంది. ఇది ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 3 గురించి మాట్లాడుతున్నారు బ్రదర్. అది యాక్చువల్లీ ర్యాలీస్ ని పెట్టుకోవడానికి అండ్ పీస్ఫుల్ అసెంబ్లీస్ కి దానికి పర్మిషన్ కాదు, యాక్చువల్ దాని రెస్ట్రిక్షన్స్ ని సూచిస్తుంది. యాక్చువల్లీ మన ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ బి ఇక్కడ మనకి చెప్తుంది. యాక్చువల్లీ యూ కెన్ హోల్డ్ ద ర్యాలీస్ అండ్ ధర్నాస్ పీస్ఫుల్. సో ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది? దానిలో రెస్ట్రిక్షన్స్ చెప్తుంది. సో రెస్ట్రిక్షన్స్ ఏం చెప్తుంది? మీరు శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా, నేషనల్ ఇంటిగ్రిటీ గానీ సెక్యూరిటీ గానీ లేదా ప్రజలకి హాని, వాళ్ళ ప్రాణహాని కలిగించే విధంగా ఎటువంటి హాని కలిగించినా కూడా అది ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 3 దాని రెస్ట్రిక్షన్స్. సో పోలీస్ కెన్ టేక్ ది యాక్షన్ ఆన్ దెమ్, పోలీస్ కెన్ డినై ద పర్మిషన్స్, ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. సో మిత్రులు చెప్పిన ఆర్టికల్ రాంగ్ ఫస్ట్. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అన్న మీరు ఆర్టికల్ రాంగ్ అనకండి. ఇప్పుడు బ్రదర్ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు కానీ ఆమె సుప్రీంకోర్టు లాయర్. నేను మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా మాట్లాడివ్వండి.
లెట్ మీ కంప్లీట్ మై పాయింట్స్ అండ్ దాని తర్వాత మీరు మాట్లాడారు. Yeah, okay, okay. I'll come to you. కొద్దిగా డిబేట్ లో మనం క్రాస్ టాక్ వద్దు, డిబేట్ సభ్యత గురించి కొద్దిగా సార్ యాంకర్ గారు కొద్దిగా చెప్పండి. Yeah, సరే, yeah. వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడదాం. ఇక్కడ వైసీపీ ఒక ర్యాలీస్ గురించి వాళ్ళు అసలు వాళ్ళకి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా మిత్రులు, మాకు హక్కు లేదా అది ఇది అని చెప్పి. ఇప్పుడు పల్నాడు June 18, 2025 పల్నాడు ర్యాలీ గురించి మర్చిపోయారేమో మిత్రులు. అక్కడ చీవి సింగయ్య అనే వ్యక్తి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద యాక్సిడెంట్ అయి చనిపోయిన వైనం మనం చూసాం, ఆయన కార్యకర్త ఆయన. అదే రోజు పి జయవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సేమ్ మళ్ళీ వైసీపీ కార్యకర్తే ఇలా తొక్కిసలాట వీటి మధ్య ఆయనకి ఆరోగ్యం క్షీణించి వెంటనే చనిపోయారు ఆ క్రౌడ్ దీనిలో స్టాంపేడ్ లో కొద్దిగా అలా అయినందుకు. సో ఇలాంటివన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి కానీ కార్యకర్తల మీద ఎటువంటి ఇది కేర్ లేదా అన్న విషయం ఇక్కడ మనము మెయిన్ గా మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇవాళ రోజు అక్కడ పోలీస్ వారి పర్మిషన్స్ లేదు. మిత్రులు అంటున్నారు ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ 3 మాకు హక్కు ఇచ్చింది అంటే ఆయన 3 అన్నారు, రెస్ట్రిక్షన్స్ గురించి చెప్పారు. ఆర్టికల్ కూడా రాంగే. బట్ ఎనీవేస్ నేను చెప్పేది ఏంటంటే హక్కు నేను ఆర్టికల్ 144 తీసుకుంటా. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రాహుల్ గారు మాట్లాడి కొద్దిగా ఓకేనా. నువ్వు ఆర్టికల్స్ గురించి సెక్షన్స్ గురించి ప్లీజ్ నా ముందు మాట్లాడకు. ఐ డోంట్ నో వాట్స్ యువర్ క్వాలిఫికేషన్ కానీ. బట్ ఎనీవేస్ ఆర్టికల్ 19 ఈవెన్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ క్వాలిఫికేషన్ కదా. ఓకే రాహుల్ గారు మన సమయం చాలా తక్కువ ఉంది, మనం డిస్కస్ చేద్దాం. ఏమండి నా ఫస్ట్ టైం వచ్చారా డిబేట్ కి, ఏంటి నాకు అర్థం కావట్లేదు, కొద్దిగా మాట్లాడి. కృష్ణకాంత్ గారు మీరు చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు మనం ఎవరైనా డిస్టర్బ్ చేయలేదు కదా. దట్ ఈస్ బేసిక్ బేసిక్ డెకోరమ్ ఆఫ్ ది డిబేట్. అది మెయింటైన్ చేయమనండి ఫస్ట్. సరే, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వచ్చారు అది ఇది అంటున్నారు. సిదిరి అప్పలరాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేని గురించి జైల్లో ఉన్నారు? తన కొడుకు ఎవరైతే ఆరవ్ అనే వ్యక్తి ఒక ర్యాష్ డ్రైవింగ్ తో దానయ్య అనే వ్యక్తిని అతని మీద దూసుకెళ్ళడం వల్ల అతను చనిపోయాడు. అతను ఒక పశువుల కాపారి పాపం, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ సిదిరి అప్పలరాజు గారు వాళ్ళ కొడుకుని బదులు అతను ఇంకో అలిబై అంటే సిద్ధార్థ్ అనే వ్యక్తిని వేరే ఆ కేసులో ఇరికిద్దామని ట్రై చేశారు. బట్ పోలీస్ వారి సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా సిదిరి అప్పలరాజు గారి కొడుకు ఆరవే అందులో కనబడ్డాడని చెప్పి ఆ సాక్ష్యాధారాలు ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే అతను అరెస్ట్ చేశారు. ప్లస్ సాక్ష్యాధారాలను పక్కదో పడతాము, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఇవన్నీ చేయడానికి ట్రై చేశారు, విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇవన్నీ చేయడానికి ట్రై చేశారు. కాబట్టి సిదిరి అప్పలరాజు గారిని కూడా ఇవాళ రోజు జైల్లో పెట్టిన వైనం అనేది దేశం కోసం పోరాడి లేకపోతే హక్కుల కోసం పోరాడి జైల్లోకి వెళ్ళలేదు. సో అలాంటి వ్యక్తిని సరే మీ పార్టీ పాత నాయకులు కాబట్టి ఆయన ఏదో పరామర్శించడానికి వెళ్ళారు కరెక్టే, కానీ వెళ్లాల్సిన వాళ్ళు మీరు కాముగా వెళ్లకుండా విత్ పోలీస్ పర్మిషన్ పోలీస్ వారు ఎంతమంది జనాలకి అనుమతి ఇచ్చారో అంతవరకే తీసుకుని వెళ్లకుండా మీరు ఇట్లా విచ్చల విడిగా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మీ కార్యకర్తల ప్రాణాలతో ఆడుకుంటూ ఇలా వెళ్ళడం అనేది చాలా చట్ట విరుద్ధము, చాలా తప్పది. ఒక ఎక్సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, నేను ఇప్పుడు చెప్పినట్టు June 2025 లో ఆ సీనయ్య అనే వ్యక్తి కూడా ఇలానే చనిపోయారు కదా, అవునా కదా? చీలి సింగయ్య అనే వ్యక్తి కూడా ఇలానే చనిపోయారు. దాని తర్వాత నేను చెప్పినట్టు జయవర్ధన్ రెడ్డి కూడా అదే ర్యాలీలో చనిపోయారు పల్నాడులో. మరి వాళ్ళ కార్యకర్తలే మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కార్యకర్తల ప్రాణాలన్నా జనాల ప్రాణాలన్నా మరి దాని మీద కేర్ లేదా అన్నది ఇక్కడ అర్థమవుతుంది. మరి వాళ్ళ అట్లాంటి క్వశ్చన్లు తలెత్తాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు రాజ్యాంగం అందరికీ సమానం అండి, కానీ రాజ్యాంగం పేరు మీద మీరు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తాను, ప్రజల మానవ ప్రాణాలతో ఆడుకుంటాను. ఒక నేషనల్ హైవేని మీరు నిర్బంధించడం ఏంటండి మీ ర్యాలీల ద్వారా? అక్కడ ఎంతో మంది విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేటోళ్ళు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళేటోళ్ళు, లేకపోతే అంబులెన్స్లు, అన్నిటికంటే ఇంపార్టెంట్ అంబులెన్స్లు వెళ్ళే ప్లేస్ అది. ఒక హైవే మీద చాలా మంది చాలా అత్యవసర పని మీద వెళ్తా ఉంటారు, మీరు దాన్ని నిర్బంధించడం ఏంటి? అంటే ప్రజల ప్రాణాల మీద మీకు ఇంత కూడా కేర్ లేదు అనే విషయం వైసీపీ పార్టీ యొక్క వైఖరి అంటే మనకు తెలుసు. అంటే పక్క ప్లాన్ తోటి వైసీపీ సిదిరి అప్పలరాజును పరామర్శించేటువంటి ఐ మీన్ ములాఖాత్ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? పక్క ప్లాన్ ఇది ఏమంటే ఒకటండి, ఇప్పుడు ఆయన కొడుకు ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఈయనకి ఇంకా రాలేదు. సో బట్ మనందరికి తెలుసు ఆఫ్టర్ 90 days ఇక డిఫాల్ట్ బెయిల్ వేసుకోవచ్చు, వస్తారు. సో దానికి ఇప్పుడు మీరు ములాఖాత్ పేరు మీద కేవలం మీరు జనాల్లో మిమ్మల్ని మర్చిపోతున్నారు, జనాలకి ఏదో గుర్తు చేయాలి, మన బల ప్రదర్శన చూపించాలి అన్న ఒక నెపంతో సిదిరి అప్పలరాజు గారి యొక్క ములాఖాత్ను ఉపయోగించుకొని మీరు బల ప్రదర్శన చేయడానికి చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది క్లియర్ గా తెలుస్తుంది. అది చాలా తప్పు. మీరు ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ పర్మిషన్స్ లేకుండా ఇలా
తప్పుడు రాజ్యాంగం ఆర్టికల్స్ ని కోట్ చేస్తూ మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేది ఇంకా పెద్ద తప్పు అంటారు నేను. అసలు మీకు హక్కు లేదు, ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునే హక్కు లేదు. నేను చెప్పాను కదా పల్నాడు ఇన్సిడెంట్ మొన్న లాస్ట్ ఇయర్ జరిగింది జూన్ లో. మరి ఆయన సింగయ్య చీని సింగయ్య చనిపోయాడు, జయవర్ధన్ రెడ్డి చనిపోయాడు, వీళ్ళ సొంత కార్యకర్తలే. వాళ్ళకు దిక్కు దివాన లేదు ఇవాళ రోజు వీళ్ళ పార్టీలో. వాళ్ళ కుటుంబానికి ఏం చేశారు మరి వీళ్ళ వల్ల చనిపోయారు అక్కడ. మరి వాళ్ళకేం చేశారు? ఇప్పుడు మిత్రులు అన్నట్టు ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు అసలు నిజంగా ఇప్పుడు దానయ్య అనే వ్యక్తి చనిపోయాడు అక్కడ. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ లో ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు గారి కేసులో వాళ్ళ కొడుకు చేసిన యాక్సిడెంట్ లో దానయ్య అనే వ్యక్తి పశువులు కాపరి గొర్రెలు కాపరి చనిపోయాడు. మరి అతన్ని కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఏమైనా మీనింగ్ ఉండేది? ఇప్పుడు మీరు ములాఖాతు మీ నాయకులు చేసుకోండి, అతని కుటుంబానికి పరిహారం ఇవ్వడం కానీ నష్టపరిహారం ఇవ్వడం కానీ వాళ్ళని పరామర్శించిన వ్యక్తి చేశారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు? సో ఇది ఇక్కడ క్లియర్ గా అన్ని తెలుస్తున్నాయి, ఆంధ్ర ప్రజానికి మొత్తం అంతా గమనిస్తున్నారు. మీరు ఇవాళ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని దేయాలు వేదాలు వదిలిస్తున్నాడు ఏదేదో చెప్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేదు. సో అది నేను చెప్దాం అనుకుంటున్నాను సార్. మీరు కుట్రలతోటి ఇదంతా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ముందుకు రానియకుండా చేస్తూ ఉన్నారు, మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా అడ్డుపడతా ఉన్నారు అంటూ చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు కుట్రలు చేసేది వైసీపీ వారు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అక్కడ కేసు సీసీటీవీలో కనబడుతుంది. అక్కడ క్లియర్ గా వాళ్ళ అబ్బాయి నడిపి అక్కడ యాక్సిడెంట్ చేస్తే సిద్ధార్థ్ అనే పిల్లోడి మీద పెడదామని ట్రై చేశారు. ఇతను ఒక పాత ఎమ్మెల్యే, ఇతను ఒక మినిస్టర్ హోదాలో కూడా ఉన్నాడు. ఇవన్నీ ఉపయోగించుకొని అక్కడ ఏదో చేద్దాం ట్రై చేశాడు. దానికే పోలీస్ వారు ఆ సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఇంప్రింట్స్ అవన్నీ చూసే ఆయన పట్టుబట్టాడు. ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ ఏం లేకుండా ఊరికి కేసు లేరు కదా. సో పట్టుబట్టాడు కాబట్టి ఇవాళ రోజు ఆయన తప్పించుకోలేని పరిస్థితి. దాన్ని పట్టుకొని ఇవాళ రోజు ఏదో దేశం కోసం పోరాడి జైల్లో కూర్చున్నట్టుగా ఇలా చిత్రీకరించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది వైసీపీ నాయకులు. రైట్ మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఆనంద్ గారు, వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ మాట్లాడతారు కాబట్టి నాకు కొంచెం టైం కావాలి. ఒకనే కదా, చెప్పండి. ఇప్పుడు శేఖర్ ఇప్పుడు మీకన్నా నేను బాగా ఫ్యాక్టే మాట్లాడతాను, డూక్ మాట్లాడాను, కొంచెం వినండి మీరు. రైట్ చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఒంగోలు సభలో కానీ గుంటూరు సభలో కానీ లేక మన దీంతో పుష్కరాల్లో కానీ చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్ళ అందరి దగ్గర పోయి ఏమైనా ఓదార్చి వచ్చినారా? మాటలు చెప్పేటప్పుడు మనం రెండో వెనుక పక్క నీతులు కూడా తెలుసుకోవాలి కదా. గురిగిని చెప్పు పైన ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. మనమైంది ఎవరినన్నా మాట్లాడడానికి రెడీగా ఉంటాం. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో బెల్లంకొండ సురేష్ పైన కాల్పులు జరిపినారు కదా. ఆ తర్వాత మోహన్ రెడ్డి గారు విషయం ఏదో వాటి మీద డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు జరిగిపోయినవి మనకు అవసరం లేదు, జరిగేటి కూడా అవసరం లేదు మనకు. ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్ లేదా? మోహన్ రెడ్డి గారు కృష్ణకాంత్ గారు చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది కృష్ణకాంత్ గారు చెప్పినట్టు విజువల్ ఉందా అక్కడ? పోలీసులు చిక్కిందా? పోలీసులు చూసారా దాన్ని? సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసినటువంటి వీడియో మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బాలకృష్ణ ఇంట్లో కనుక కాల్పులు జరిపింది కనపడలేదా? సీసీ కెమెరాలో చేస్తామంటే నేను కూడా మిమ్మల్ని ఏది మాట్లాడకుండా అడ్డుపడతా. సబ్జెక్ట్ డైవర్ట్ కన్నా శేఖర్ రెడ్డి గారు, నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎంత మౌనం పాటించాను. అంటే గతంలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి ప్రస్తావన చేయలేదు, దీని గురించి ఎందుకు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సంస్కారం కాదు. నేను మీకు సంస్కారంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన ఒక్కొక్కరు 15 నిమిషాలు, ఇద్దరు కలిసి 30 నిమిషాలు మాట్లాడితే నేను మాట్లాడలేదు. రైట్ కృష్ణకాంత్ గారు, విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉంటే నేను కూడా మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. ఆనంద్ గారు రైట్ ఒకసారి మోహన్ రెడ్డి గారు వర్షన్ విందాం. ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ డైవర్ట్ చేయకుండా ముందు నేను మాట్లాడేది మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడమనండి. రైట్ విజయశేఖర్ గారు ఒకసారి మీరు చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు వాస్తవం మాట్లాడాలని చెప్పి విజయశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వాస్తవమే మాట్లాడాలని చెప్తా ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి మాట్లాడారు?
ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడుతున్నారు. ఆనంద్ గారు అతను చెప్పారు వాస్తవాలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు. వాస్తవాలు మాట్లాడారు. వాళ్ళ చరిత్ర అబద్ధాలు రైట్ మోహన్ రెడ్డి గారు మీ దగ్గరేమో కూలంకషంగా వివరించేటువంటి విషయాలున్నాయి అన్నారు. మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను చెప్తా వినండి అని చెప్తా ఉన్నారు కదా ఇంతకుముందు. సో ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? నేను చెప్పేది మధ్యలో మాట్లాడితే ఏం వినపడుతుంది? అసలు మీరు టాపిక్ కాకుండా వేరే మ్యాటర్ మాట్లాడుతా ఉంటే ఇన్వాల్వ్ అవుతారండి ఖచ్చితంగా. ఈ టాపిక్ గురించి మాట్లాడాలి. వాళ్ళు ఈ టాపిక్ మీద మాట్లాడారు కాబట్టి మీరు ఇన్వాల్వ్ కాలేదండి మోహన్ రెడ్డి గారు. వాళ్ళు మాట్లాడినది ఇదే టాపిక్. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటువంటి అంశాలు మనం తీసుకున్నటువంటి అంశాల మీద ఉండాలి. లే మోహన్ రెడ్డి గారు మనము తీసుకున్నటువంటి టాపిక్ మీదనే మన అంశం మీదనే మనం మాట్లాడాలి. పక్క అంశం మీద మనం డిస్కస్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడదాం. రైట్ అర్థమైందండి, అర్థమైంది. సరే ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి వర్షన్ ఏంటి ఒకసారి మాట్లాడండి విజయశేఖర రెడ్డి. సరే రాహుల్ గారు ఒక్క నిమిషం. సరే మోహన్ రెడ్డి గారు మీ వర్షన్ ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెట్టలే, జనం రాకుండా నిలబెట్టడానికి ఎస్పీలు డిఎస్పీలు పోలీసులను పెట్టారు. అక్కడ మా పార్టీ మాజీ మంత్రి పైన అక్రమ కేసుతో పాటు ఆయన కొడుకు మీద యాక్సిడెంట్ కేసు పెడితే ఎల్ఎల్ఆర్ తీసుకొని డ్రైవింగ్ చేసినప్పుడు చనిపోతే ఆయన మీద మర్డర్ కేసు పెట్టాలని ఆలోచన తీసుకొచ్చింది వీళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఈ తప్పుకు ఆయన తప్పించాలి, నా కొడుకును మర్డర్ కేసులు ఇరికిస్తున్నారు, గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుందని ఆయన చేసింది అది పొరపాటు కావచ్చు. ఆ పొరపాటు చేసిన వ్యక్తిని ఈ రోజు తీసుకుపోయి మీరు జైలు పెడతారు. రాష్ట్రంలో నడి బజార్లో రేపులు చేస్తారు, నడి బజార్లో నరుకుతారు, భూములు కబ్జా చేస్తారు, ఇల్లు కొడతారు. ఇన్ని చేసేటప్పుడు మీకు ఏ ఒక్కటి కూడా కనపడదు. అవన్నీ అయిపోయిన తర్వాత మేము ఏదో పొరపాటు జరిగిన దానికి తీసుకుపోయి జైల్లో పెట్టించి మర్డర్ కేసులు ఇరికిస్తారా? మీది కరెక్ట్, మాది తప్ప? మీరు చేసేది నిజమో మేము చెప్పేది అబద్ధమా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడమే కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినప్పుడు బాలకృష్ణ ఇంట్లో జరిగింది అబద్ధం చెప్తున్నామా? లేక ఆ ఇన్సిడెంట్ సంబంధం లేదా? లేక పుష్కరాల్లో 29 మంది చనిపోయినది సంబంధమా లేదా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోయేటప్పుడు చనిపోతే ఇదేదో లింగయ్య అంటారు, లింగమయ్య అంట. మాకు సెక్యూరిటీ పోయే బండిలో ఎనుక బండి కింద పడినాడని ఎస్పీ గారు ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చినారు. పల్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఆ ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టడానికి ప్రయత్నించినటువంటి నీచమైనటువంటి పరిపాలన మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తారు మోహన్ రెడ్డి గారు. ఒకసారి కృష్ణకాంత్ గారు అసలు ఇన్ఫర్మేషన్ సంబంధించి రైట్ రాహుల్ గారు ఒక నిమిషం. ప్రజల పక్షాన నిలబడాలనే ఉద్దేశంలో భాగంగా ప్రజల కోసం మోహన్ రెడ్డి గారు మీరు కంప్లీట్ గా టాపిక్ ని డైవర్ట్ చేసి ఎటో తీసుకెళ్తా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా అక్రమంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వీళ్ళు ఇబ్బందులు పెట్టినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వలే. మోహన్ రెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. అక్కడ కనిపించినటువంటి విజువల్ తప్ప, పోలీసులు చూసింది తప్ప, యాక్సిడెంట్ జరిగినటువంటి విషయము అందులో వాళ్ళ కొడుకున్నాడు అది తప్ప, పోలీసులు చూసింది తప్ప, చూసింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పక్కద్రోవ పట్టించేటువంటి ప్రయత్నంలో ఇది జరిగిందనేటువంటి దాని మీదనే కదా సిద్రి అప్పలరాజుని జైలు పంపించినటువంటి పైన. ఇది కాదా తప్ప? ఇది వాళ్ళ కొడుకు మీరు ఆనంద్ గారు రెండోది కూడా చెప్పండి. ఒకే కోణంలో కదా వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టారు. వాళ్ళిద్దరు మాట్లాడే వాళ్ళిద్దరు కాదండి, వాళ్ళిద్దరు మీరు ఒకరు కాదు. ఇది ఏంటి వాస్తవం, ఏంటి వాస్తవం గురించి మాట్లాడుతున్నాం మనం. వ్యక్తి చెప్పండి కొడుకు. హలో సోదరా చెప్పండి. నేను అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నా. మోహన్ రెడ్డి గారు వాళ్ళ విషయం కాదు, నాకు తెలియదు, నేను చూడలే, నాకు తెలుసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నా.
ఎల్ఎల్ఆర్ ఇచ్చింది గవర్నమెంట్ అనే కదా. ఎల్ఎల్ఆర్ ఇచ్చినాడు, ఇస్తే- పోయేటప్పుడు ఇస్తే పొరపాటు మేమే అడ్డం జరిగింది, పెట్టుకొని జరిగిన తర్వాత చనిపోయినాడు. అడ్డం పెట్టుకొని చనిపోయిన వెళ్తారా? తర్వాత కొద్దిసేపు ఆగరా, మెసేజ్ అదే చేస్తారా? ఏందో పార్టీ ఎల్ఎల్ఆర్ పార్టీ సెకండ్ చేస్తారా? వెళ్ళిపోతుందో ఏం ఏదో ఒకటి ఇంకా మాట్లాడుతుంటే మాట్లాడండి? నువ్వు మోహన్ మాట్లాడతా రెడ్డి నేను మాట్లాడతా, గారు నేను మాట్లాడండి. ఆ, సరే, సరే మీ సీనియర్ ఇష్టం వచ్చినట్టు మీరు నాయకులు మాట్లాడుతా ఉండే. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కాదండి. సరే ఒకసారి కృష్ణకాంత్ గారితో మాట్లాడదాం. ఒకసారి కృష్ణకాంత్ గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు. డైవర్ట్ చేసి మాట్లాడుకునే చేసుకుందాం. రైట్, మోహన్ రెడ్డి గారు. ఇదే పని కదా, మరి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇద్దరు మీరు మాట్లాడేప్పుడు నోరు ఎత్తకుండా నేనుంటే రైట్, నేను కరెక్ట్. స్టార్ట్ చేసిన ఏమనుకుంటున్నారా? విజయశేఖర్ రెడ్డి గారు అసలు విజయశేఖర్ రెడ్డి గారు కరెక్టే చెప్పారు. ఇంకా మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చుకుని ఉంటారా? మీకు కనీసం జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మటర్ కేసు పెడతారా? చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు. రెడ్డి గారు చెప్పండి. చేసింది అన్ని అక్రమాలే మీరు చేస్తున్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, కృష్ణకాంత్ గారు, రాహుల్ గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణకాంత్ గారి దగ్గరకు ఒకసారి వెళ్దాం. మీరందరూ ఒకసారి ఒక 2 minutes సైలెంట్ గా ఉంటే ఒకసారి కృష్ణకాంత్ గారి దగ్గర మాట్లాడినాక మీ దగ్గరకు వస్తానండి. కృష్ణకాంత్ గారు మీరు చెప్పండి. మీరు వింటా ఉన్నారు కదా టోటల్గా. సో దీనికి సంబంధించి మీరేమంటారు? కృష్ణకాంత్ అన్న నేను మాట్లాడుకున్నాం, సెక్షన్లు కాకపోయినా ఏదైనా సామరస్యంగా మాట్లాడుకున్నాం కదా. అవతల వాళ్ళకి ఎందుకు ఇంత సమస్య? ఇంత క్లోజ్ గా ఈక్వల్ గా మాట్లాడుకోవచ్చు కదా అన్న. కానీ అన్నాను కానీ రైట్ కృష్ణకాంత్ గారు. సార్ నేను చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు ఎవరికైనా రాజ్యాంగం హక్కు ఇచ్చింది. మీరు ర్యాలీలు తీసుకోవచ్చు, ధర్నాలు చేయొచ్చు, పీస్ఫుల్ గా ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మేము ఏం చెప్తున్నామో అదే రాజ్యాంగం దాని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. మీరు ఇలా పోలీస్ పర్మిషన్స్ ప్రయర్ గా ఏం తీసుకోకుండా పర్మిషన్ ఏమనుకుంటున్నారా? ఒక ప్రతిపక్ష నాయకుడు పోతే 8 100 మంది పోతే అవన్నీ కుదరవు. మీరు చెప్పినట్టు ఉండదు. మీరు జాగ్రత్త పోలీసులు పెట్టుకొని రక్షణ మోహన్ రెడ్డి గారు ఒకసారి విందాం. విన్నాక మీ దగ్గరకు వస్తా. ఒకసారి విందాం. కృష్ణకాంత్ గారు చెప్పేది ఒకసారి విందాం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్ వచ్చినారు అక్కడ మీరు చెప్పాల్సిన శేఖర్ రెడ్డికి అడ్డం రావద్దని. మీరు వచ్చినప్పుడు మధ్యలో మీకు తెలుసా? మీరు వచ్చినప్పుడు మీకు పర్మిషన్ తీసుకొని రావాలి. తెలీదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఎక్స్ సీఎం కింద చేశాడు, మీ నాయకులకు తెలీదా ఆ మాత్రము? ఏదో మీకు కామన్ సెన్స్ లేదు. రైట్ మోహన్ రెడ్డి గారు మన వర్షం వినొద్దా? ప్రజలకు తెలియొద్దా? అసలు జరుగుతుందని తెలియొద్దా? మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు రైట్ కృష్ణకాంత్ గారు మీరు దయచేసి కంటిన్యూ అన్న. చెప్పండి కృష్ణకాంత్ అన్న కంటిన్యూ. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు, ధర్నాలు ర్యాలీలు పెట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు. నేను చెప్పేది అదే. కానీ దెర్ ఇస్ అ రిస్ట్రిక్షన్ టు దాట్. మీరు అవి పాటించి వెళ్ళండి. గతంలో పల్నాడు ఇన్సిడెంట్ చూసుకున్నా, అవన్నీ ఇన్సిడెంట్ లో మాట్లాడడానికి లేదు. చూపించారా? అంటే మోహన్ రెడ్డి గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే పల్నాడు ఇన్సిడెంట్ మీ కార్యకర్త చచ్చిపోయాడు, జయప్రకాష్ రెడ్డి. వెళ్ళిపో మీ నాయకుడి దగ్గర బెంగళూరు కూర్చోపోయింది. ఢిల్లీ పోయి కూర్చుందా? ఢిల్లీ సుప్రీం అసలు మనం ఎంచుకునేటువంటి మనం డిస్కస్ చేసేటువంటి ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు కృష్ణకాంత్ గారు ఒక నిమిషం అసలు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి? మోహన్ రెడ్డి గారు
ముందు మేము మాట్లాడేటప్పుడు చేస్తున్నా. ఇప్పుడు కాదు. ఇప్పుడు బాలకృష్ణ అంటాడు ఏదో మాట్లాడుతున్నాడు. అట్లా కాదు. రైట్ ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు మీకు సూటి ప్రశ్న. అసలు వీళ్ళు అంటే ఇప్పుడు ఇద్దరు వచ్చారు, నన్ను ఒకరిని పెట్టారు, వాళ్ళు ఇద్దరు ఒకటే వర్షన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతా. మీ దీనికి పర్మిషన్ తీసుకున్నారా? ఎందుకంటే అందరు కూడా మీ ప్లేస్లో ఎవరున్నా కూడా పర్మిషన్ తీసుకునే రావాలి. అది లీడింగ్లో ఉన్నా లీడింగ్లో లేకపోయినా కూడా దేనికైనా కూడా పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తీసుకున్నారా? పర్మిషన్ అడిగినారు కదా. పర్మిషన్ 4 రూట్లు చూపించి పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే మేము ఇంట్లో కూర్చోవాలా? పోలీసులు చెప్పినట్టు ఎవరైనా వినాలి కదండి, ఎవరైనా వినాలి కదా. పోలీస్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించినటువంటి నిబంధనలు వాళ్ళకు ఉంటాయి కదా. తప్పు జరగకూడదు. పరిపాలన చేస్తున్నటువంటి ఇప్పుడు అక్కడ రాహుల్ గారు చెప్పండి. రాహుల్ గారు ఒక్క నిమిషం. జనం వచ్చినప్పుడు రాహుల్ గారు చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే ఆనంద్ గారు చెప్పండి. రాహుల్ గారు చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే కృష్ణకాంత్ గారు చెప్పింది ఫస్ట్ విందాం, నెక్స్ట్ మోహన్ గారి దగ్గర పోదాం. ఓకే, రైట్. ఎందుకు ఇక్కడ రైట్ సార్ మీరు రానియండి. నాకు ఇచ్చినారు సోదరా, నాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు అడ్డం వచ్చినారు. రైట్ మీరు టాపిక్ కాకుండా అదర్ థింగ్స్ అనేది డిస్కస్ చేస్తా ఉన్నారు కాబట్టి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మోహన్ రెడ్డి గారు అదర్ థింగ్స్ మనకు అవసరం లేదు. రైట్. కృష్ణకాంత్ గారు ఒక్కసారి చెప్పండి, ఎందుకంటే సమయం మనకు ఎక్కువ లేదు. కూలంకషంగా షార్ట్ ఫామ్స్ లో మీరు ఏం చెప్తారు, అసలు ఏం చెప్పబోతున్నారు, మీ వర్షన్ ఏంది? కృష్ణకాంత్ గారు ఒక నిమిషం, నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడొద్దని రైట్. నేను చెప్పేది ఒకటే అండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు సమయం కృష్ణకాంత్ మోహన్ రెడ్డి గారిని మర్చిపోయి నువ్వు మాట్లాడబ్బా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు అన్నిటికీ పరిమితులు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నేను ఇప్పటికీ చెప్పేది అంటే పల్నాడు ఉదంతం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఇలా ఇష్టం వచ్చినట్టుగా చెయ్యకండి దయచేసి. నెక్స్ట్ టైం మాత్రం పర్మిషన్ తీసుకొని రండి. ఎంత మంది పర్మిషన్ ఉందో అంతమందితోనే రండి అంటున్నాం. మేమేం వద్దనట్లేదు, రాజ్యాంగం ప్రకారం రండి అంటున్నాం. మీరు అది ఉల్లంఘించేసి ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారా లిస్టు? లేదండి, కరెక్ట్ గా చెప్పింది మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళు నిబంధనలు పెడతా ఉన్నారు. దాన్ని కూడా మనం ఏకీభవించాలి కదా, దానికి సంబంధించి. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఫైనల్ గా మీ వర్షన్ ఏంది? మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా. నెక్స్ట్ మీరే. విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి ఫైనల్ గా. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీ దగ్గరకు వస్తా. నెక్స్ట్ చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య కాలంలో విజయవాడలో జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు మీరు చేసిన విన్యాసాలకు బైక్ మీద విన్యాసాలు చేస్తూ ఒక వ్యక్తి చనిపోయాడు. అట్లాగే మీ కార్యకర్త ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అట్లాగే సార్ మీ వర్షన్ ఏంటి విజయశేఖర్ రెడ్డి గారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పుష్కరాలు జరిగేటప్పుడు ఈసారి కూడా 30 మందిని చంపినారు కదా. జగన్మోహన్ రెడ్డి పూచి చంద్రబాబు నాయుడు గారు పూచి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూచి ఉంటారు కదా. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ప్రశ్న ఇస్తా. మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మీరే అధికారంలో ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి జనసేన అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా ఇలాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్కి సంబంధించి వెళ్తూ ఉంటే పర్మిషన్ తీసుకోకుండా వెళ్తున్నారే అనుకుందాం. మీరేమంటారు? దానికి ఆబ్జెక్షన్ చేస్తారా? వెళ్ళండి అంటారా? నా క్వశ్చన్ అది, ఎవరి క్వశ్చన్ కాదు, నా క్వశ్చన్. మోహన్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ తీసి మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు.
మదనపల్లెకి పర్మిషన్ తీసుకోకుండా హైవే మీద పోతానని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొని మదనపల్లెకి పోవాలని ఆలోచనలో తీసుకొచ్చి అక్కడ గలాట పెట్టించి ఆయన అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసినటువంటి నాయకుడు. అది కాదండి ఇప్పుడు నా క్వశ్చన్కి అదంతా అవసరం లేదు. మోహన్ రెడ్డి గారు నా క్వశ్చన్కి అదంతా అవసరం లేదు. మోహన్ రెడ్డి గారు నా క్వశ్చన్కి అదంతా అవసరం లేదు. ఆన్సర్ చిన్నగా పర్మిషన్ కావాలా వద్దా? ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడానికి ముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే పైనుంచి కమాండింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి తాపత్రయపడతా ఉంటారు. సో వీళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా? మనం పోలీసులకు సపోర్ట్ చేయాలా వద్దా? గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా వద్దా? అధికారంలో ఎవరున్నా కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి అంతే. మీరు ఏం చెప్పండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడిగితే ఇచ్చిన సందర్భాలు లేవు కాబట్టే, ఆ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి కండిషన్లు పెడుతుంటే కండిషన్లకు వీలు పడదు. మీరు పోయేటప్పుడు 2 వెహికల్లే పోండి, 6 వెహికల్లే పోండి, 4 వెహికల్లే పోండి, 1000 మందితో పోండి అంటే ఏందనుకుంటున్నా? ఒక మాట్లాడితే ఏంది ఆనంద్ మీరు? ఆనంద్ గారు మీ ఆన్సర్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ ర్యాలీలు, ధర్నాలు లేకపోతే మహాసభలు పెట్టడానికి కాదు కదండి మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఆలోచించాలి మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు లేకపోతే మహాసభలు పెట్టడానికి కాదు కదండి, ములాఖత్ అవ్వడానికి అక్కడ ధర్నాలు కాదు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ లో విశాఖపట్నం దిగినారు. దిగిన తర్వాత అక్కడ నుండి ఫ్లైట్ లేదు కాబట్టి బై రోడ్డు పోతున్నారు కాబట్టి రోడ్డున పోయేటప్పుడు ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు వెళ్ళేటప్పుడు దారి పొడుగున నిరీక్షణ చేసి కాపలా ఉంటారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు రాష్ట్రం మొత్తం ఉంటాయా? మీరంతా మోహన్ రెడ్డి గారు మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోడ్డు మీద పోతుంటే ఈగలు కూడా వాళ్ళని పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి. రైట్ మోహన్ రెడ్డి గారు మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? కూటమి ప్రభుత్వానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? వీళ్ళ నాయకులు బయటకు వచ్చే వీళ్ళను పలకరించే వాళ్ళు లేరు. జనప్రియుల పరిపాలన అధ్వానంగా ఉంది కాబట్టి వీళ్ళని మాట్లాడించే వాళ్ళు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే జనం క్యూలో ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకరు బట్టి నా గురించి మాట్లాడేది ఒక ఛానల్ రైట్ సార్. మొత్తానికైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద వైసీపీ మీద కూటమి ప్రభుత్వంకి సంబంధించినటువంటి విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో మరి మొత్తానికి ఇక్కడ ములాఖత్ అయ్యేటువంటి సందర్భంలో ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. సో మరి అన్ని చూసుకోవాలి, ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు అనేటువంటి నిబంధనలు కూడా ఉంటాయి కాబట్టి సో పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అనేటువంటి కండిషన్స్ కూటమి ప్రభుత్వం పెట్టింది. వైసీపీ తీసుకోకుండా వెళ్తుంది కాబట్టి సో ఇలాంటివి కొన్ని చేయాల్సి వచ్చింది అని చెప్తున్నటువంటి పైన కనిపిస్తాం. సో మొత్తానికైతే మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోతిరెడ్డి కృష్ణకాంత్ గారికి, మేడ విజయశేఖర్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే రాహుల్ గారికి మొత్తానికి ధన్యవాదాలండి. మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం. నమస్కారం.